హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి యమ్మీ రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండేటువంటి కద్దుకి కీర్ అండి. మరి ఎంతో టేస్టీగా ఉండేటువంటి ఈ కీర్ని మనం ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేయాలో వాళ్ళు నేర్చుకుందాం. దానికోసం 150 గ్రామ్ సొరకాయ తురుమును వాటర్లో యాడ్ చేసుకుని నీట్గా వాష్ చేసుకుని ఎక్స్ట్రా వాటర్ని కూడా ఈ విధంగా స్క్వీజ్ చేసుకుంటూ కేవలం సొరకాయ తురుమును మాత్రమే ఒక బౌల్లోనికి సెపరేట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక బౌల్ని మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకుని 2 టీ స్పూన్ నెయ్యిని కూడా హీట్ చేసుకుని దాంట్లో కట్ చేసుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ మంచి కలర్ వచ్చిన తర్వాత వాష్ చేసుకుని వాటర్ని రిమూవ్ చేసినటువంటి సొరకాయ తురుమును కూడా యాడ్ చేసుకుని మరొక 5 నుంచి 10 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ని మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకుని దాంట్లో 1 లీటర్ మిల్క్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ మిల్క్ని హై ఫ్లేమ్లో కుక్ చేసుకుంటూ ఒక పొంగు వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. సో అంచుల వెంబడి అతుకుపోయినటువంటి మీగడను కూడా రిమూవ్ చేసుకుంటూ పాలలో కలుపుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు పాల క్వాంటిటీ అనేది 25% తగ్గిపోయిన తర్వాత వాష్ చేసుకుని ఫ్రై చేసుకున్నటువంటి సొరకాయ తురుముని 2 గంటల ముందే నానబెట్టినటువంటి సగ్గుబియ్యాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. మనం ఈ సగ్గుబియ్యాన్ని యాడ్ చేసుకోవడం వల్ల కద్దుకి కీర్కి మంచి టెక్స్చర్ వస్తుంది. ఈ రెండింటిని యాడ్ చేసిన తర్వాత కూడా మరొక 15 నుంచి 20 మినిట్స్ ఈ మిశ్రమాన్ని అంతా లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. అప్పుడు సగ్గుబియ్యం కంప్లీట్గా కుక్ అయిపోతుంది. ఇప్పుడు 150 గ్రామ్స్ కోవాని తీసుకొని దాంట్లో వేడి పాలను యాడ్ చేసుకొని ఉండలేమీ లేకుండా నీట్గా మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ మనం కోవాని డైరెక్ట్గా యాడ్ చేసినట్లయితే ఉండలుండలుగా అయిపోతుంది. సో ఇప్పుడు ఈ కోవా మిశ్రమాన్ని కూడా మరుగుతున్నటువంటి మిల్క్ మిశ్రమంలోనికి యాడ్ చేసుకోవాలి. ఫైనల్గా 100 గ్రామ్స్ షుగర్ని కూడా యాడ్ చేసుకోవాలి. షుగర్ని కూడా మిక్స్ చేసుకొని దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. అదేవిధంగా 2 పించెస్ గ్రీన్ కలర్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి మిక్స్ చేసుకొని మరొక 5 to 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఫైనల్గా కొన్ని డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకున్నట్లయితే మన యమ్మీ కద్దుకి కీర్ ప్రిపేర్ అయిపోయిందండి. మరి తప్పకుండా మీరు ట్రై చేసేయండి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఎంజాయ్ చేసేయండి. మరి నా రెసిపీస్ కనుక మీకు నచ్చుతున్నట్లయితే నా ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.